రేయ్ నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి ఎవంది వీళ్ళు. ఎవందైనా పర్లే మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గానీ పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేనేమన్నా అవలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షెటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ అప్పుడే వచ్చి తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టుర్రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. ఎందుకురా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతారా? విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాలి. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో ఆ అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తప్పండి. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా. మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా బాగా చూడండి, ఈ యువరాణి పుష్పవతి అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతి అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికిప్పిస్తుంటాను. అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను. అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు, ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 ఒప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు. అందుకోండి కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు.
కడుపు తీగరా, ఇప్పుడే ప్యాకింగ్ ఇప్పిన బార్బీ బొమ్మలా ఉంది. అబ్బో అవునరా. ఎలా డ్యామేజ్ అయిందో చూడు. మా కారు డ్యామేజ్ అయింది. చూడవయ్యా, రాంగ్ రూట్ వచ్చింది నువ్వయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి రాంగ్ రూట్ వచ్చి మాట ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్టుకుంటావు చెప్పు. చూడు నా కారు ఎంత డ్యామేజ్ అయిందో. స్టేషన్ కాదు, ముందు నువ్వు గుద్దావు. అసలు నువ్వు ఎటు చూస్తున్నావు? ఎటు చోట్ల మరి ఎటు చూస్తావు? ఏంటో మాట్లాడేది? ఏంట్రా? కొండపల్లి బొమ్మలు, రబ్బరు బొమ్మలు, చెక్క బొమ్మలు. ఏం కావాలమ్మా? ఇవి ఏం కాయలు? ఇవి తినే కాయలు కాదమ్మా, బొమ్మకాయలు, షోకేసులో పెట్టుకునే కాయలు. ఇది వంగోకాయ కాదమ్మా, వంకాయ, 50 రూపాయలు. ఓకే. అది ఓట్లకాయ కాదమ్మా, పోట్లకాయ. ఓ, ఈ గులక్కాయ ఎంత? అది గులక్కాయ కాదమ్మా, గిలక్కాయ. మీరు తెలుగోళ్ళు కాదమ్మా? పుట్టినది ఏడ్చినది ఇక్కడనే, పెరుగు అయినది అమెరికాలో. పోన్లేమ్మా, ఎక్కడ పెరిగైతేనేటి, చాలా చిక్కగా తోడుకున్నాం. చాలు. దొంగ దొంగ దొంగ, అమ్మాయి పారు దొంగిలించాడు, పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్. దొంగ దొంగ పారిపోతున్నాడు సార్, పారిపోతున్నాడు. దొంగ దొంగ. थैंक्स, మీ మేలు మర్చిపోలేనా? మర్చిపోలేనా? కభీ నీ భూలూంగి. మర్చిపోలేనా? భలే ఉందిరా అమ్మాయి. క్యాష్ ఉందో లేదో చూసుకోండి. అంతకన్నా విలువైన క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఉంది. థ్యాంక్స్ అ లాట్. వెల్కమ్. నా పేరు మదన్, వీడి పేరు పవన్. నాది పేరు మోనా. థ్యాంక్స్ అగైన్. మీరు చేసిన హెల్ప్ కి ఏమి కావాలనో చెప్పండి, ఇచ్చేతను. అయితే మాకు చెరుకు ముద్దు పెట్టు. ముద్ద పెట్టను, మీరే పెట్టుకోండి. ఇలాగా ముద్దు పెట్టేది? నేను పెడతాను. చిచి, నువ్వా? మోనా ఇది మీకు శేఖర్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. చిచే వెళ్ళిపోయి. బామ్మ, మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామ్మను ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ ముఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. నీకెందుకురా శ్రమ? నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ బామ్మ బామ్మ, నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. పోతా, నిద్రపో. నా మురుగులు మురుగులు.
కనపడలేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మగడకు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరగొట్టి ఏం గుర్తు ఉడుకుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం భీమేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చాడు, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి. ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. చేస్తారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త, మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి.
అయ్యా అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా చచ్చిపోయాడు. డబ్బా పాలు తాగే శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాను. ఈ కుర్రాడికి ఈ తండే కాకుండా ఒక 1016 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. పంపించేశారా? ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ వేసేస్తే ఇంకెవరన్నా ఉందా మునిగిపోం? అయ్యో, మీ తిరిగితాట్లో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు చావాలయ్యా? హలో డాక్టర్ గారు నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడికి వేసేటండి. అతను చచ్చిపోయండి. అలాగా? ఏం పర్లేదు, హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయిందని రాసేయండి. లేకపోతే తమ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ హార్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద గొడవ వస్తే గొడవలుగానే ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి. అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేయడమే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా, మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. పోడే. సార్ సార్, అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా గాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు? ఓహో, పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ, నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గుండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు. మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగాడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను, ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తానగాడి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏయ్ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీయే కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడుగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి.
ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్. తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా, రండి సార్. దూరం శక్తిస్తావురా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపెట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా, రా రారా రారా. ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు. రేపు ఖాళీ చేయనన్నా? రేపు రేపు కూడా వద్దు. ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్నా. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామా, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదరు ఉన్నాయి. దాదరికి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా? ఉందన్నా. నిద్ర లేవలేరా? లేవగలన్నా. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట అమ్ముకురండి. అలాగే.